ఆహ్, మార్చ్‌లో అనుకుంటా. నాకు ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. తన బర్త్ డీటెయిల్స్ పెట్టి తన జాతకం చూడమని. మళ్ళీ వెంటనే ఇంకొక బర్త్ ఇంకొక ఇది అడిగిందనమాట తను ఒక క్వెషన్. వెంటనే అంటే ఫోన్ చేసింది తను. ఫోన్ చేసి తను చెప్పింది ఏంటిది అనంటే వాళ్ళ మదర్ కూడా అస్ట్రాలజర్ అంట. అయితే వాళ్ళ మదరు లవ్ అఫేర్‌ని యాక్సెప్ట్ చేయట్లేదంట. కాబట్టి వాళ్ళ మదర్‌కి చూయించకుండా తను నాకు చూయిస్తుంది అని. ఇంతకీ తన ప్రశ్న ఏంటిది అనంటే, ఆ అబ్బాయికి, ఈ అమ్మాయికి సెట్ అవుతుందా లేదా అని. సరేనా, చెక్ చేయమని. ఆ అబ్బాయి డీటెయిల్స్ కూడా పంపిస్తాను కనుక్కొని అని అంది. నేనన్నాను, నాకు అవసరం లేదు. ఒకరి జాతకం ఉంటే సరిపోతుంది. టోటల్ ఫ్యామిలీ హిస్టరీ అంతా కూడా చెప్పేయొచ్చు. ఈవెన్ ఫ్యూచర్‌లో పుట్టబోయే పిల్లల మనస్తత్వాలు కూడా చెప్పొచ్చు. కాబట్టి ఒకటి సరిపోతుంది అని. బట్ ఆ అమ్మాయి ప్రశ్న ఏంటిది? ఇద్దరు జాతకాలు కలిసాయా లేవా అలాంటివి చెక్ చేసుకుంటాం కదా! అలా చూడాలి అని. అయితే నేను తనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తనని కన్విన్స్ చేయగలిగాననమాట. ఒకరు సరిపోతుంది అని. అప్పుడు ఫైనల్‌గా నేను అడిగింది ఒకటే. అసలు నీకు అంటే ఆ అబ్బాయికి నీకు సూట్ అవుతుందా లేదో పక్కన పెట్టు. అసలు నీకు సూట్ అయ్యే హస్బెండ్ నీకొస్తాడా లేదా అనేది నీ జాతకం చెప్తోంది అని చెప్పాను. ఇంకా సరే అనింది. ఆల్రెడీ నేను 2015లో ఒక కేస్‌లో చాలా చాలా డీప్‌గా హర్ట్ అయ్యాను కాబట్టి నేను ఇంకా ఈ అమ్మాయికి చెప్పదలుచుకోలేదు. కాబట్టి జస్ట్ పరిహారం చెప్పాను. అంతవరకు ఆ అమ్మాయి పరిహారం చేసుకుంది. తనకి అంతకు ముందు ఎప్పటినుంచో ఉన్న వేరే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా సాల్వ్ అయ్యాయి. నేను మిమ్మల్ని బాగా నమ్ముతున్నాను అది ఇది అని చెప్పింది. అదంతా వేరే విషయం. యాక్చువల్‌గా నాకు అర్థమైంది ఏంటిది అనంటే ఈ జ్యోతిష్యం విషయంలో అర్థమయింది అని అనుకోవచ్చు. లేదు నేను 2 పాఠాలు నేర్చుకున్నాను అని కూడా అనొచ్చు. ఏంటిది అంటే, ఒకటి డబ్బులు ఏమంటారు? ఒకటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్తాం చూసారా? అప్పుడు జనాలకి ఒకటి నమ్మకం కలగదు. రెండోది విలువ ఇవ్వరు. అదేంటో ఓ 2000 3000 తీసుకుని చెప్తే అదొక నమ్మకం అనమాట. అంటే వాళ్ళు మంచివాళ్ళు అని, వాళ్ళు గొప్పవాళ్ళు అని, వాళ్ళు చెప్పిన పరిహారానికి పవర్ ఉంటుంది అని ఇలా నమ్ముతారు. అంటే ఇది నాకు అర్థమైన విషయము. నేను నేర్చుకున్న పాఠము కూడా ఒకటి. రెండవది ఏంటిది అనంటే, ఇలాగే ఎవరైనా అడిగినప్పుడు ఎస్పెషలీ లవ్ మ్యారేజ్ విషయంలో మనం ఏం చేయాలి అనంటే అసలు జాతకమే చూడొద్దు. చూడకుండా మనం ఏం చెప్పాలి అనంటే, అంటే వాళ్ళు మనం ఏం చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే, వావ్! మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇది మనం చెప్పాలి. మన నోట్లో నుంచి ఇది రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కోరుకోవడం మాత్రమే కాదు, ఇలా వస్తేనే వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. లేదు అంటే చెప్పాలి అంటే వయలెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. నాకిది చాలా బాధను కలిగిస్తుంది. చాలా చాలా బాధను కలిగిస్తుంది. సరేనా? మరి అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళు అనేసుకోవచ్చు కదా! మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. మన దాకా ఎందుకు రావడము? మనల్ని ఎందుకు అడగడము? నాకిప్పటికీ అర్థం కావట్లేదు. బట్ ఈ 2 విషయాలైతే నాకు అర్థమయ్యాయి. అంటే వాళ్ళు అలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఇవి 2 నాకు పాఠాలు కూడా. బట్ టు బీ ఫ్రాంక్, నేను ఇంతవరకు ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమందివి చూసినా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఎందుకు అంటే నేను నమ్మేది ఏంటిది అనంటే, ఇది ఒక సేవ అన్నట్టు. ఇది అలా అనుకున్నాను. నేను ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ నా దురదృష్టం ఏంటో, నాకు నచ్చని ఒక పాఠాన్ని నా చుట్టూ ఉన్నవాళ్ళు నేర్పించారు. నేనేం చేయను? ఫ్రీగా వచ్చిన దానికి ఎందుకో విలువ ఇవ్వరు. కానీ మనము తాగే నీళ్ళు, పీల్చే గాలి ఇవన్నీ ఫ్రీగానే వస్తున్నాయి కదా! ఫ్రీగా వస్తున్నాయని మనం వాటిని అపహాస్యం చేస్తున్నామా? లేదా అవమానిస్తున్నామా? లేదు కదా! మరి కొన్ని సృష్టిలు కొంతమంది కొన్ని ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ
ఏమనుకోవాలి, వాళ్ళ అనుగ్రహమా లేకపోతే వాళ్ళ మంచితనమలా అని అనుకోవచ్చు కదా. ఎందుకంత చులకనగా చూస్తారు? నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమిటో మేబీ నేను కూడా ఒకవేళ చెప్పాల్సి వస్తే ఎవరైనా వచ్చి అంటే నాకు నా సాధనలో భంగం కలగడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అందరితో పాటు నాకు 24 గంటలే ఇచ్చాడు దేవుడు. అదేంటో ఒక సెకండ్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. నా సాధనకి భంగం కలగకుండా ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నన్ను జాతకం అడిగితే మేబీ ఇన్ ఫ్యూచర్లో నేను తీసుకోవడమే మంచిదేమో డబ్బులు. అలా అయితే నీ విలువ ఉంటుందేమో నాకు, నేను చెప్పే మాటకి, నేను సజెస్ట్ చేసే పరిహారానికి. ఏమో తెలీదు.